కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పాలనపై ఆయన చురకలంటించారు. ఇక అక్కడ ప్రజలను అణచివేస్తూ ఇక్కడికొచ్చి ప్రజలకు పక్కన అండగా నిలబడతాము అంటూ కాంగ్రెస్ చెప్తుంది. వీరి మాటలు ఎందుకు నమ్మాలి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికైతే పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బుల్డోజర్ పాలన జరుగుతుంది అంటూ కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం ఇక తెలంగాణ ప్రజలను అణచివేసి కేరళ ప్రజలను ఎలా ఆదుకుంటారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 మంది ఇళ్లను కూల్చివేసింది, 3000 మందిని నిరాశ్రయులను చేసింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది అంటూ కూడా విమర్శించారు. తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి కేరళలో ప్రజలతో నిలబడతాము అని కాంగ్రెస్ చెప్పడం అనుమానంగా అవమానంగా ఉంది అంటూ కూడా కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళ సీఎం చేసిన వ్యాఖ్యలైతే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏ విధంగా మరి కాంగ్రెస్ అక్కడ పరిపాలన సాగిస్తుంది, అధికారాన్ని కొనసాగిస్తుంది, అధికారాన్ని చేపడుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కేరళలో అయితే కొంచెమైనా కాంగ్రెస్కి అనుకూల వర్గాలు ఉన్నాయి, కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో చూసుకుంటే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసిన తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా అక్కడ ప్రియాంకకు పట్టం కట్టారు కేరళ ప్రజలు, వయనాడ్ ప్రజలు ముఖ్యంగా. సో మరి రానున్న ఎన్నికల్లో అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పగ్గాలు చేపట్టాలి, రాజకీయంగా అక్కడ ప్రాధాన్యత సంతరించుకునే విధంగా వ్యూహాలు రచించాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ తరుణంలో పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి తెలంగాణలో జరుగుతున్న సేమ్ రాజ్యాంగమే ఇప్పుడు కేరళలో కూడా అనుసరిస్తే ప్రజలు ఏమవుతారు, ముఖ్యంగా అణగారిన వర్గాలని అణచివేస్తుంది అనే ప్రాతిపదికన పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయ్యాయి. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ని కేరళ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, ఈ వ్యాఖ్యల ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.